90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేనైతే వచ్చేసాను మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి. మరి సమ్మర్ వచ్చేసింది, ఎండ చూసుకుంటే తాట తీస్తుంది. మరి సమ్మర్ కి అనుగుణంగా కొంతమంది చిన్న చిన్న బిజినెస్ వ్యాపారాలు అయితే చేయడం మనం సిటీలో చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు నేనైతే మమత దగ్గరికి వచ్చేసాను. మరి మమత ఏం బిజినెస్ చేస్తుంది, మరి హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తున్నారని కూడా మనకి చెప్పిన విషయం తెలిసిందే. మరి మాట్లాడదాం, మమత ఏం బిజినెస్ చేస్తుంది, మరి ఎలా పెట్టుబడి పెట్టింది, ఎలా వస్తుంది, దీనికంటే ముందు ఏం బిజినెస్ చేసింది, మరి వీటన్నిటి గురించి వివరాలు తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మీట్ మమత. సో వ్యూవర్స్, మరి ఇంటర్మీడియట్ చదివిన మమత మరి ఏం బిజినెస్ చేస్తుంది ఈరోజు అడిగి తెలుసుకుందాము. మరి ఈ బిజినెస్ కి ముందు ఇంకేం బిజినెస్ చేసింది, మరి సమ్మర్ సీజన్ అనుకూలంగా చేస్తున్నటువంటి బిజినెస్ ఇది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మమతతో మాట్లాడదాం. హాయ్ మమత. నమస్తే మేడం. నమస్తే మమత. థ్యాంక్ యూ సుమన్ టీవీ. మమత, మరి చెప్పు, ఇంటర్మీడియట్ చదివి మరి ఇలా నువ్వు రోడ్డు సైడ్ ఇలా బిజినెస్ పెట్టడానికి కారణం ఏంటి, మరి బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఈ ఆలోచన ఇదంతా ఎలా వచ్చింది నీకు? యాక్చువల్లీ మీల్స్ ఉండే మేడం, ఆలోచన మీల్స్ పెట్టా. నేను లంచ్ మధ్యాహ్నం మీల్స్ పెట్టా. సో అది అట్లా కొన్ని రోజులు ఓకే, ఒక 1 వీక్ వరకు బాగా నడిచిన తర్వాత కొంచెం ప్రాబ్లం అయింది. సో అదైతే తీసేసాను అనమాట. సో ఇక్కడ సైడ్ ఎక్కడ మనకి లస్సీ అయితే లేదు, ఓన్లీ చెరుకు రసం ఒకటే పెట్టా ఇక్కడ సైడ్. సో అందుకని నేను లస్సీ పెడదాము ఒకసారి, ఇక్కడ ఎట్లా ఉంటుందో చూద్దాము అన్నట్టు ఐడియాతోనే లస్సీ స్టార్ట్. సరే, లస్సీ మజ్జిగ ఇవన్నీ అన్నావు కదా, రోజుకి ఎంత మెటీరియల్ తెస్తావు నువ్వు? మేడం మనకి డైలీ వచ్చేసి 2-5 నుంచి 3K అయితే కంపల్సరీ అవుతుంది మెటీరియల్, ఓన్లీ మెటీరియల్ కి మేడం. కర్డ్ కానీ మనకి డ్రై ఫ్రూట్స్ కానీ అన్నిటికీ కలిపి బటర్ మిల్క్ అవన్నీ, సోడా కూడా ఉంటుంది మన దగ్గర, సోడా ఫలోడా అవన్నీ పెట్టాం. సో వాటన్నిటికి కలిపి ఒక 3K వరకు అవుతుంది. అంటే రోజు తెస్తావా ఈ మెటీరియల్? 2 డేస్ ఒకసారి 2 డేస్ ఒకసారి 2500 పెట్టి మెటీరియల్ తెస్తావు. అవును మేడం. మరి ఎంత నీకు ఇక్కడ అవుతుంది? మనకి ఒక 6-5 నుంచి 7 వరకు వస్తుంది మేడం రోజుకి. రెంట్ లేదు మేడం. ఓకే. సో మరి ఎలా ఉంది, రష్ ఎలా ఉంది? రష్ అయితే పర్వాలే మేడం, కొంచెం బానే ఉంది, కొత్త కదా కొంచెం. ఫుడ్ బిజినెస్ అంటే బాగా నడుస్తుంది కదా, ఫుడ్ బిజినెస్ ఎందుకు మానేసి ఇది ఎందుకు పెట్టావు? యాక్చువల్లీ ఫుడ్ బిజినెస్ కొంచెం ప్రాబ్లం అయింది మేడం. మనం అటు సైడ్ పెట్టడం వల్ల వాళ్ళు వద్దని చెప్పారు. ఇటు సైడ్ పెడదాం అనుకున్నాం మీల్సే, మళ్ళీ ఆ ఫుడ్ బిజినెస్ ఇటు సైడ్ ఉన్నాయి, మళ్ళీ అది కూడా రన్ అవ్వదు. ఇక్కడైతే కొంచెం ఇక్కడెక్కడ లేదు లస్సీ అన్న థర్డ్ తో లస్సీ ఐడియా వచ్చింది మేడం. సో మా హస్బెండ్ సపోర్ట్ తీసుకొని స్టార్ట్ చేశారు. మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకొని, మీ హస్బెండ్ ఎంకరేజ్ చేస్తారు? మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేస్తారు. సో ఇది సపోర్ట్ చేసింది మీ హస్బెండ్. సో గైస్ చూస్తున్నారు కదా, మరి వెనకాల చూస్తున్నారు కదా, వాళ్ళ హస్బెండ్ వర్క్ చేసేది, దానికి సపోర్ట్ కూడా చేస్తారంట. ఇది పెట్టించింది కూడా వాళ్ళ హస్బెండే. మరి వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామా, ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ ఆవిడని. నమస్తే అండి. నమస్తే అండి. సో మరి మీ ఆవిడ చెప్తున్నారు మా హస్బెండ్ ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, మీ పని చేసుకుంటూ అంటాడండి. మీ ఆవిడ చెప్తున్నారు మంచిగా మా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తారండి అనేసి. అవును మేడం. ఎలా ఉందండి మరి బిజినెస్, ఎలా ఎన్నో అవుతుంది పెట్టి ఒక 1 వీక్ అవుతుంది మేడం బిజినెస్ పెట్టేసి. ప్రెసెంట్ అయితే ఓకే మేడం, బాగా నడుస్తుంది మేడం. ఓకే. ఎంత ప్రైసెస్ లో పెట్టారు మీరు బిజినెస్ ది? మేడం లస్సీ సింగిల్ వచ్చేసి 30 రూపీస్ పెట్టాం మేడం. సింగిల్ 30, ఫుల్ వచ్చేసి మనకి 60 రూపీస్. ఓకే. స్పెషల్ వచ్చేసి ఏంటంటే మనం మట్కాలో ఇస్తాము, దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం స్వీట్ ఐస్ క్రీమ్ అని యాడ్ చేస్తాం మేడం. ఒక విషయం చెప్పండి, మరి ఇలాంటి చూసుకుంటే పెద్ద పెద్ద షాపులు వాళ్ళు కూడా పెడుతున్నారు కదా, మరి ఎలా మీరు ఛాలెంజింగ్ గా తీసుకుని ఎలా చేస్తున్నారు ఈ బిజినెస్ ని? అంటే మేము కూడా ఏంటంటే మేడం ఛాలెంజింగ్ కాదు, క్వాలిటీ ప్రకారం అంటే కస్టమర్ ని మా దగ్గర కూడా అట్రాక్ట్ చేయడం, అంటే మా క్వాలిటీని చూసి నెక్స్ట్ టైం కస్టమర్ రావడానికి కోసం మేము మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. క్వాలిటీ అన్నారు, ఏం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? చిన్నగా కనిపిస్తుంది కదా, ఏమేమి క్వాలిటీ చెప్తారా? చిన్నగా అంటే డ్రై ఫ్రూట్స్ కూడా మేము ఓన్లీ 2 డేస్ కి ఎక్కువ స్టోర్ చేస్తాం. డ్రై ఫ్రూట్స్ కానీ చెరీస్, మళ్ళీ టూటీ ఫ్రూటీ కానీ మేము డైలీ తెచ్చుకుంటున్నాము. అంటే స్టాక్ చేసి ఇక్కడ స్టోర్ చేయట్లేదు. ఇంకా స్వీట్ కూడా డైలీ తెస్తున్నాం. ఐస్ క్రీమ్ 2 డేస్ కి ఒకసారి తెచ్చుకుంటున్నాం ఐస్ క్రీమ్స్ కూడా మేడం. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మరి రోజుకి పెట్టుబడి వచ్చేసి 2000 నుంచి 2500 అయితే పెట్టుబడి అంట, మిగిలేదు మాత్రం 6000 వరకు అమ్మకం జరుగుతుంది మాకని చెప్తున్నారు. మరి మమతతో మాట్లాడదాము ఒకసారి, ఇంకొక కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలని నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మమత ఒకసారి
సో మమత ఒక విషయం మేడం. చెప్పు మరి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది పెట్టావు, అంత అవును ముందు మేడం. ఫుడ్ బిజినెస్ అన్నా, మరి ఇది 3 నెలలు అయితే ఇది అయిపోతుంది కదా, మళ్ళీ అవును తాగరు కదా మజ్జిగ అది, తర్వాత మళ్ళీ ఫుడ్ పెడతా మేడం, మళ్ళీ ఫుడ్ మళ్ళీ బిజినెస్ ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తా. ఫుడ్ బిజినెస్ కి అయితే ఎంత నువ్వు పెట్టుబడి పెడతావు, అంటే మీల్స్ ఎంత ప్రైస్ పెడతావు, ఏమేమి మెటీరియల్ తెస్తావు? మీల్స్ అయితే మేడం నాన్ వెజ్ వచ్చేసి చికెన్ 80 రూపీస్ పెట్టాను, మన వెజ్ వచ్చి 70 రూపీస్, 70 రూపీస్ అయితే వెజ్ పెట్టాను. ఇంకా మటన్ అయితే 100 రూపీస్ పెట్టాం. అంటే అవి స్టార్ట్అప్ కాబట్టి అది కూడా ఎక్కువ నడవలే, అంటే కొన్ని డేసే పెట్టాం మనం. సో నేను ఎక్కువ పెట్టలే మ్యామ్ బడ్జెట్. సో మొత్తం ఓవరాల్ బడ్జెట్ స్టార్టింగ్ నుంచి అంటే అన్ని కొనడం నుంచి అయితే మనకు 50,000 అయింది మేడం నాకు. అంటే అన్ని తీసుకున్నాం మెటీరియల్స్ అన్ని చెప్పు మరి, ఇప్పుడు చెప్పండి. చేస్తున్నావు కదా, ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటల వరకు ఇక్కడ ఉంటావు, నీ ఒక్కదానే ఉంటావా, మరి మీ హస్బెండ్ జాబ్ చేస్తారు అంటున్నావు కదా, వెళ్ళిపోతారు కదా తర్వాత ఎలాగా? ఉంటారు మేడం, మా గ్రాండ్ మా ఉంటారు నాతో పాటు. అప్పుడు మా సిస్టర్ ఉంటుంది, తను డిగ్రీ కంప్లీట్ చేసింది చెల్లి, తను నాతో పాటే ఉంటుంది ప్రెసెంట్. ఇప్పుడు తను కొంచెం జాబ్ సర్చింగ్ లో ఉంది, వన్స్ జాబ్ వస్తే తను కూడా జాబ్ ఉంటుంది. నేను మా గ్రాండ్ మదర్ మీల్స్ చూసుకుంటాను. సో వ్యూవర్స్ మరి చూస్తున్నారు కదా, మరి మమత చెప్పిన మాటల్లో మరి ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మమత పెట్టిన ఈ లస్సీ షేక్ మరి ఎలా ఉంది, వాళ్ళు టేస్ట్ చేశారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. సో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని మేము కొంచెం ఎంకరేజ్ చేస్తున్నామండి సుమన్ టీవీ తరపున. సో ఎలా ఉంది, మీరు టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే గుడ్ టు బీట్ హీట్. మనకి ఇప్పుడు సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి లస్సీ అండ్ మజ్జిగ ఇట్స్ లైక్ ఇంట్లో చేసే ప్రోడక్ట్స్ కాబట్టి ఇంకా హెల్దీ బయట ఈ ఫలూదా అవి వీటి కంటే కొంచెం మజ్జిగ లాంటివి తాగితే హెల్త్ కూడా బెటర్ ఫై అవుతుంది. ప్రైస్ ఎలా అనిపిస్తుంది? రీజనబుల్ అండి. రీజనబుల్. సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, మరి చాలా మంది ఇలా చిన్న చిన్న బిజినెస్ రోడ్ సైడ్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి మీరు ఎలా ఎంకరేజ్మెంట్ ఎలా చేస్తారు? అంటే బయట పెద్ద పెద్ద షాప్ లో కూడా చూసుకుంటే ఇవన్నీ దొరుకుతున్నాయి కదా, సో మరి ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఒక పబ్లిక్ గా మీరు ఏం చెప్తారు? ఎంకరేజ్ చేయడం అంటే మనకి ఇప్పుడు బయట ప్రోడక్ట్స్ దొరుకుతాయి, మనకి విల్ హ్యావ్ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ ఇన్ ఇట్. మనకి ఇక్కడ ఏంటంటే యూ విల్ కంప్లీట్లీ గెట్ యువర్ 100% యోగర్ట్ ఇన్ ఇట్. అంటే మనకి కంప్లీట్ పెరుగు ఉంటుంది దాంట్లో. మనం బయట వేరే ఏది తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో దట్ నిలవ ఉంటాయని చెప్పేసి దాంట్లో ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఐ ఓన్లీ సజెస్ట్ పీపుల్, మీరు బయట మార్కెట్స్లో 100, 120 పెట్టేసి దానికంటే బెటర్ గో ఫర్, మనకి చూడడానికి కొంచెం మీకు తక్కువ చిన్న షాప్, చిన్న మనుషులు లాగా అనిపించవచ్చు, కానీ యూ విల్ గెట్ బెటర్ క్వాలిటీ ఫుడ్ రాదర్ దెన్ ప్యాక్డ్ ఫుడ్. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్ వింటున్నారు కదా పబ్లిక్ రియాక్షన్స్ కూడా, మరి పెద్ద పెద్ద వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాదు, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారులను కూడా ఏంటంటే వాళ్ళని చూడగానే చిన్నగా ఉంది బండి, ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారు, కానీ అలా కాదు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్తున్నారు. సో మమతతో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. మమత ఒక విషయం చెప్పు మరి, రిచి లస్సీ షాప్ కదా, స్పెషల్ లస్సీ 60 రూపాయలు, సింగిల్ లస్సీ 30, బటర్ మిల్క్ 20, ఫలూదా 80, ఫ్రెష్ లెమన్, లైమ్ సోడా 20 అన్నావు కదా, ప్రైసెస్ ఇలా ఉన్నాయి, మరి పర్వాలేదు. మరి స్పెషల్ లస్సీ అంటే ఏం స్పెషల్ చేస్తాం? మ్యామ్ మనకి మట్కా గ్లాస్ ఉంటుంది కదా, మట్టిది, ఆ గ్లాస్ లో వస్తుంది లస్సీ, మనకి స్పెషల్ లస్సీ. అండ్ డ్రై ఫ్రూట్స్ వస్తాయి, కాజు, బాదం, కిస్మిస్, చెర్రీ అండ్ స్వీట్ కలాకాన్ వస్తుంది. అండ్ ఐస్ క్రీమ్ కూడా వస్తుంది, మ్యాంగో ఐస్ క్రీమ్ వేస్తాము. సో ఐస్ క్రీమ్స్ తో పాటు వస్తుంది మేడం. మనకి రోజ్ సిరప్ వస్తుంది. మిక్సీ గ్రైండర్ ఏం వద్దా దీనికి? ఏం అవసరం లేదు, చేత్తో కొడుతున్నాం. మనం మజ్జిగ కర్రీ ఉంటుంది కదా, దాంతోనే చేస్తాం హ్యాండ్ తోనే. సో గైస్ మరి మిక్సీ గ్రైండర్, దీంట్లో ఐస్ కూడా యూజ్ చేయండి మేడం. మన మట్టి అది ఉంటుంది కదా, మన ఓల్డ్ బస్తా ఉంటుంది, ఆ బస్తానే చుడతాం మేడం చల్లదనం కోసం. అది ఎనీ టైం కడుపుతూనే ఉంటాం, చల్లదనం కోసం దాన్నే చుడతా ఉంటాం అన్నమాట. మనం దీంట్లో ఐస్ ఏం వాడవు, కస్టమర్ ఎవరైనా అడిగితే వేస్తాం మేడం ఐస్. మరి కాజు ఇవన్నీ అంటున్నావు కదా, అవన్నీ కొంచెం కాస్ట్లీ కదా, ఎలా మరి? ఓకే మేడం. ఎంత తెచ్చుకుంటావు కాజు అవన్నీ కూడా? నేను ఇప్పటికైతే నేను ½ కిలో తెచ్చుకుంటున్నా మేడం. నేను ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటా, అంటే ఒక 2 days కి ఒకసారి, లేదంటే అయిపోయింది ఈ రోజు అంటే నెక్స్ట్ డే తెచ్చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాం మేడం. నైట్ కట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తెచ్చుకుంటాం, ఫ్రెష్ గా పెట్టుకుంటాం మేడం ఎప్పుడు కూడా. సో వ్యూవర్స్ మరి మమత కొన్ని చెప్పింది కదా, వాళ్ళ హస్బెండ్ కూడా అన్నారు మేము క్వాలిటీగా చేస్తాం మేడం ఇక్కడ ఏదైనా సరే ఐటమ్స్ అని. మరి చూడండి నా చేతిలో ఉన్నది ఇది ఒక మట్టి గ్లాస్. మమత మరి ఇది యూజ్ అండ్ త్రోవా? యూజ్ అండ్ త్రోనే మేడం. యూజ్ అండ్ త్రో. మరి ఎంత పడుతుంది గ్లాస్ నీకు? మనకి 5 రూపీస్ పడుతుంది మేడం ఈచ్. అది బల్క్ గా తీసుకోవడం వల్ల 5 రూపీస్ పడుతుంది మనకి. అంటే నువ్వు రోజుకి ఇవన్నీ యూజ్ చేస్తావు? ఉంటుంది మేడం, ఒక 50-60 వరకు వెళ్తే మొత్తం యూజ్ అండ్ త్రోనే. యూజ్ అండ్ త్రో. ఇది మళ్ళీ వాడవు దీన్ని? మళ్ళీ వాడను మేడం. దీన్ని దేనికి యూజ్ చేస్తావు? ఏ ప్రోడక్ట్? స్పెషల్ లస్సీ మేడం ఇందులో మనకి. స్పెషల్ లస్సీ 60 రూపాయలు. 60 రూపాయలు దీంట్లో వస్తుంది మనకి. సో స్పెషల్ లస్సీ అని చెప్పాను కదా వ్యూవర్, అది మాత్రమే ఈ గ్లాస్ లో ఇస్తారంట. ఇది యూజ్ అండ్ త్రో. ఒకటి వచ్చి 5 రూపాయలు పడుతుంది, అది కూడా బల్క్ గా తీసుకుంటే. సో అది యూజ్ అండ్ త్రో కాబట్టి ఒకసారి తాగారంటే దీన్ని మళ్ళీ పడేస్తారు. నేను 1000 పర్చేస్ చేయడం వల్ల మనకి ఇది 5 రూపీస్ కి వచ్చింది మేడం. 1000 పర్చేస్ చేశాను. ఎంత అయింది నీకు? 1000 కి ఎంత పడింది నీకు? ఎన్ని వచ్చాయి? ఎన్ని గ్లాసెస్ వచ్చాయి? 1000 గ్లాసెస్ ఉన్నావా?
మేడం ఒకటి 5 రూపీస్ కి ఒకటి 5 రూపీస్ ఒకటి 5 రూపీస్ పడ్డది. ఈచ్ 5 ఎక్కువ కొన్నావు కాబట్టి ఎక్కువ కొన్నా కాబట్టి 5 రూపీస్ కి ఇచ్చారు మేడం. నార్మల్ గా అయితే 8 రూపీస్ ఒక గ్లాస్ పడుతుంది. ఓకే. సో వ్యూవర్స్ చూసారా, క్వాలిటీతో కూడిన ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి గ్లాస్ లో స్పెషల్ లస్సీ అనేది ఇవ్వడం వల్లే అందుకు ప్రైస్ కూడా 60 రూపాయలు మనకి పెట్టారు. దీంట్లో వేస్తే కూడా చల్లదనం చాలా, ఇది కడిగి ఒక్కసారి పెట్టామంటే చల్లగా ఉంటుంది ఈ గ్లాస్. చేతిలో కూడా చల్లగానే ఉంది. ఐస్ ఏం అవసరం లేదు మేడం. దీంట్లో జస్ట్ మన పెరుగు కొట్టి దీంట్లో పోసినా కానీ చల్లగా సూపర్ చల్లగా ఉంటుంది. రోడ్ సైడ్ బిజినెస్ అనేసి చిన్న చూపు చూడొద్దండి, వాళ్ళు కూడా చూడండి క్వాలిటీతో కూడిన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. గ్లాస్ వచ్చి 5 రూపాయలు పడుతుంది. ఇది ఒకసారి తాగారంటే దీన్ని పడేయడమే మళ్ళీ కూడా. సో ప్రతి ఐటమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు, మంచి మంచి ఐటమ్స్ పెట్టారు ఇక్కడ. ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి. సో మమతా ఫైనల్ గా చెప్పు ఒక విషయం, చాలా మంది లేడీస్ కూడా చాలా ఇలాగా బయటికి రాకుండా బిజినెస్ చేయాలని ఉంటది వాళ్ళకి. అవును మేడం, కానీ కొంచెం సిగ్గుతో రారు. నువ్వు చదువుకుని ఉన్నావు, ఇలా వచ్చి బయట రోడ్ సైడ్ ఇలా బిజినెస్ చేస్తున్నావు అంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ గా నీలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? మేడం మన సెల్ఫ్ గా మనం ఉండాలంటే ఇట్లా ఏదైనా ఒకటి మన చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన హస్బెండ్ సపోర్ట్ తీసుకున్నామంటే మనం ఇంకా సక్సెస్ఫుల్ గా ఉండొచ్చు, సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోవచ్చు మేడం. డెఫినెట్లీ హస్బెండ్ సపోర్ట్ ఉంది. ఒకసారి ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఉందంటే ఏదైనా చేయగలం ఆడపిల్లలు. సో నాకు హస్బెండ్ సపోర్ట్ ఇచ్చారు మేడం. హస్బెండ్ సపోర్ట్ తోనే నేను ఇలా ముందుకు సాగలుగుతున్నాను. మీ అత్తగారు వాళ్ళు? అత్తయ్య వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటుంది మేడం. డెఫినెట్లీ అత్తయ్య వాళ్ళు ఏది చేసినా ఓకే, ఒకటి మీరు సెట్ అవుతున్నారంటే మీరు ఏదైనా బిజినెస్ చేసుకోండి, దాంట్లో మేమేం అడ్డు చెప్పమని చెప్పారు. ఒక విషయం చెప్పు, మరి మీ ఆయన జాబ్ చేస్తున్నారు అన్నావు కదా? అవును మేడం. ఆయన చేస్తున్నారు, సరిపోతుంది కదా నీకు? మళ్ళీ మేడం సిటీలో ఎట్లా సరిపోతుంది మేడం? ఇప్పుడు మాకు ఇక్కడ ఉంది ఓన్ హౌస్ అయినా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఒక బాబు మేడం, అత్తయ్య వాళ్ళది సొంత ఇల్లే మేడం. అత్తయ్య వాళ్ళది సొంత ఇల్లే. ఎంత హోన్ హౌస్ ఉన్నా సరే బాబుని చదివించుకోవడం కానీ మన ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని నేను కూడా తనకి కొంచెం తోడుగా ఉంటా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను మేడం. థ్యాంక్ యూ మమతా. థ్యాంక్ యూ మేడం. సో ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఏజీ కాలనీ, వికాసపూర్ కాలనీ కూడా అంటారనమాట. మన ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో వచ్చేసి డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇదే అండి అడ్రస్ వచ్చేసి. మాలాంటి చిన్న వ్యాపారులు కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ. సో వ్యూవర్స్, మరి ఫైనల్లీ నా చేతిలో ఉంది స్పెషల్ లస్సీ, చూస్తున్నారు కదా. మరి దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా చల్లగా ఉంది, చెప్పాను కదా. దీని గ్లాస్ కూడా చూడండి, క్వాలిటీ. రైట్, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మరి సూపర్, చెప్పాల్సిన అవసరం లేదు. మమతా చాలా తన ప్రేమగా ఆ స్మైల్ ఇవన్నీ యాడ్ చేసింది. ఇందులో కాజు, బాదం, పెరుగు, ఇంకా ఏముంది కిస్మిస్ కూడా ఉంది ఇందులో. సూపర్, చాలా టేస్ట్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా టేస్ట్ చేయండి. సో వ్యూవర్స్, ఫైనల్లీ చూసాం కదా మమతా మాటల్లో. మరి బిజినెస్ చేయాలంటే ఒక మంచి ఆలోచన ఉండాలి, ఒక మంచి ఫేస్ మీద ఒక చిరునవ్వు ఉండాలి. మరి మమతా మాటల్లో ప్రతి విషయంలో కూడా చూసాం మనం. మంచి చిరునవ్వుతో తను చేసేటువంటి బిజినెస్ చిన్నదైనా కూడా చాలా సంతోషంగా చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మరి మెటీరియల్ వచ్చేసి 2000 పెట్టుబడితో రోజుకి 6000 సంపాదిస్తుంది మమత. మరి చాలా మంది ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇది ఇవాల్టి స్టోరీ. మరి వీడియో జర్నలిస్ట్ రాబర్ట్ తో నవీన మరొక బిజినెస్ ఐడియాతో మరొకసారి కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.